వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. కల్మషం లేని ప్రేమ మనకి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? కల్మషం లేని ప్రేమ మన కోసం ఎదుట వారు కాచేటటువంటి కన్నీటిలో కల్మషం లేని ప్రేమ కనిపిస్తుంది. అలాగే మనల్ని చూసినప్పుడు ఎదుట వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన కాంతి కనిపిస్తుంది చూసారా? ఆ కాంతిలో మనకి కల్మషం లేని ప్రేమ కనిపిస్తుంది అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏడ్చే వాళ్ళని నమ్మకూడదు, ఏడ్చే మగాన్ని నమ్మకూడదు, నవ్వే ఆడవాళ్ళని నమ్మకూడదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. నవ్వు 4 విధాలా చేటు అని చెప్పేసి. ఇప్పటి కాలంలో అవన్నీ కాదు. నవ్వు హ్యాపీగా నవ్వుకోవచ్చు. నవ్వు చాలా మంచిది. మనం ఎంత బాగా నవ్వుకుంటే రోజు మొత్తంలో అంత బాగా నర్వ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి నవ్వకూడదు, ఏడవకూడదు, ఇవన్నీ ఒక ఎమోషన్స్ అండి. అవి కంట్రోల్ కావన్నమాట. ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మనల్ని స్ట్రగుల్ చేస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా మరీ అంతలాగా పట్టేసుకొని ఉంచుకోవాల్సిన పని లేదనమాట. అసలు అలాంటి ఎమోషన్స్‌లోనే, అలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్‌లోనే ప్రేమ కానీ, బాధ కానీ, కోపం కానీ ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అవన్నీ బయటపడినప్పుడు ఒకళ్ళ మనసులో నుంచి ఇంకొకళ్ళు దూరి చూడలేరు కాబట్టి, నిజంగా వాళ్ళ మనసులో బాధ ఉందా? ప్రేమ ఉందా? ఏముంది అనేది కూడా మనకు తెలుసుకోవడం కష్టమైపోయిద్దనమాట. ఇలాంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే నిర్మొహమాటంగా మనకి నచ్చిన వాళ్ళ దగ్గర మనం వాళ్ళతో షేర్ చేసుకోవాలని మన మనసు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటేనే ఏదైనా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఏడుపుని చులకనగా చూడకండి. ఏడుపులో చాలా దాగి ఉంటదనమాట. ఒక మనిషి మన కోసం ఏడుస్తున్నారు అంటే ఎంతో ప్రేమ దాగుంటేనే అది జరుగుతది. ఎవరిని పడితే వాళ్ళని చూడంగాల్నే, ఎవరు పడితే వాళ్ళు ఏదైనా అనేయంగాల్నే మనం ఫీల్ అయిపోము. ఎప్పుడైతే వాళ్ళు అంత బాగా మన మనసుకి కనెక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళు ఒక చిన్న మాట అన్నా మనకి ఏడుపొస్తది. వాళ్ళ మీద ఎవరైనా ఒక చిన్న ఆరోపణ చేసినా మనకి బాధ అనిపిస్తది. ఇలాంటివన్నమాట ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి వస్తాయన్నమాట. కాబట్టి అంతలాగా నిస్వార్థమైన ప్రేమ చూపించే వాళ్ళు దొరికినప్పుడు మాత్రము మీరు ఆస్వాదించండి ఆ ప్రేమని. వీలైతే మీకు కూడా ఓకే అనుకుంటే అంగీకరించండి. కానీ దయచేసి చులకనగా చూడకండి. ఏడుపు అనేది ఒక ఎమోషన్ అనమాట. వాల్యుబుల్ ఎమోషన్ అనమాట. కొంతమంది ప్రతిదానికి ఏడ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే కొందరికి ఊరికే నవ్వుతూ ఉంటారు. ప్రతిదానికి దేన్నైనా కానీ పాజిటివ్‌గా తీసుకొని నవ్వుతుంటారు. అదెంత బలమో వాళ్ళకి, ఏడుపు అనేది కూడా కొంతమందికి బలం అనమాట. కాకపోతే కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ప్రతిదానికి ఏడ్చేస్తే దానికి ఒక విలువ లేకుండా పోతదనమాట. కాబట్టి కంట్రోల్‌లో ఉంచుకోండి. ప్రతిదానికి ఏడవద్దు అని చెప్తారు. ఎందుకంటే ఒక విధమైన ఏదైనా కానీ అతి అనేది, అతి ప్రేమ కానివ్వండి, అతి బాధ కానివ్వండి, అతి ఏడుపు కానివ్వండి, అతి నవ్వు కానివ్వండి, ఏదైనా ఒక లిమిట్‌లెస్ అనేది మాత్రం డేంజరే అనమాట ఎప్పటికైనా, ఎవరి విషయంలో అయినా. కాబట్టి ఆ లిమిట్ అనేది దాటకుండా చూసుకోవాలి. మీరనొచ్చు లిమిట్ ఎలా తెలుస్తుంది అనంటే, ఖచ్చితంగా మనము ఈ జీవిత ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు ఏది లిమిటు ఉండాలి, ఏది లిమిట్ లేకుండా వాళ్ళ దగ్గర వ్యక్తపరచొచ్చు అనే చిన్న అవగాహన పోను పోను లైఫ్‌లో ఉన్నటువంటి మన అనుభవాలే మనకు నేర్పిస్తాయి. దానికి ఒక ప్రత్యేకంగా క్లాసులేం అవసరం లేదనమాట. నువ్వు ప్రతిరోజు జీవితంలో నీ కర్మ ఏదైతే ఉందో, నీ పనులు ఏవైతే ఉందో అన్నీ సక్రమంగా ఎప్పుడైతే నువ్వు లైఫ్‌లో చేసుకుంటూ వెళ్తావో అన్ని అనుభవాలు వాటంతట అవే వస్తాయి. ఆ అనుభవాల నుంచి లెసన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ పాఠాలను నేర్చుకుంటూ వెళ్ళాలి. కానీ అనుభవము ఏదో ఒకటి నేర్పిస్తది. దాన్ని మాత్రం మనము గ్రహించగలగాలి. అప్పుడు మనకి జీవితంలో అన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కూడా నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా నేర్చే వాళ్ళని చులకన చూడకండి. ఎందుకు అంటే చాలా ప్యూర్‌గా నీ పట్ల వాళ్ళకి కల్మషం లేకుండా ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అది బయటకు వస్తది. అలాంటి వాళ్ళని ఉంటే వదులుకోకండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా